ఆహుతి విధి. నేను తినేదంతా నీకు ఆహుతి. తినేటప్పుడు అందుకనే మనం గబగబా తినేయటం కాకుండా ఆ అన్నం ముందు కూర్చున్న తర్వాత, ఆహారం ముందు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసి లోపల ఉండేటువంటి పరమాత్మకి నైవేద్యం ముందు ఎవరైనా సరే ఈ క్రమాన్ని అలవాటు చేసుకోండి. ముందు 5 మెతుకులు, కనీసం 5 మెతుకులు పంటికి తగలకుండా మింగటం. పంటికి తగిలితే తిన్న దోషం, నమిలిన దోషం వస్తుంది కదా. మనం ఎంగిలి తగలకుండా లోపలికి వేసుకోవటం కష్టం. అందుకని ఏం చెప్పారంటే నమలొద్దు, తినద్దు, ఉరికే అట్లా వేసుకో. అంటే అది లోపల పరమాత్మకి నైవేద్యం. లోపల ఉండే పరమాత్మకి నువ్వు ఎంగిలి నైవేద్యం పెట్టలేవు కదా తిని. అందువల్ల ప్రాణాయ నమః, అపానాయ నమః, యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః, బ్రహ్మణే నమః అని చెప్పి ముందు 5 సార్లు వేసుకో. తర్వాత నువ్వు భోంచేయి. లోపల ఉండే పంచప్రాణాలు సంతోషపడతాయి. ప్రాణరూపంగా ఉండేటువంటి పరమాత్మ సంతోషిస్తాడు. ఆ పంచప్రాణాల శక్తిని పెంచుతాడు. ఇది క్రమం. మనం ఆలోచన చేసి ఒక ప్రార్థనతో ఆహారాన్ని తీసుకుంటున్నాం. ఆ ఆహారం నీలో సత్వగుణాన్ని కలిగిస్తుంది. నువ్వు తినే ఆహారమే నువ్వు, అంతే కదా. నువ్వేమిటి, నువ్వు ఇట్లా ఉన్నావా? లేదు కదా. పుట్టినప్పుడు ఇట్లా ఉన్నావా? 40 కిలోలు 50 కిలోలు ఉన్నావా? లేవు కదా. తర్వాత పెరిగావు. ఎవరు పెరిగారు? ఎట్లా పెరిగారు? తినిందే కదా పెరిగింది. తిన్న ఆహారమే కదా పెరిగింది. అంటే తిన్న ఆహారమే నువ్వు కదా. నువ్వంటే ఏమిటి? తిన్న ఆహారం. నీలో చేరుకునే రక్త కణాలు, నీలో వచ్చే ఆలోచనలు, ఇవన్నీ కూడా నువ్వు తినే ఆహారమే. అందువల్ల ఆ ఆహారంలో సత్వశుద్ధి కోసం నువ్వు ఆ పరమాత్మని ప్రార్థన చేసి ప్రారంభంలో తింటున్నావు. ఇది అభ్యాసం చేసుకోండి. మీలో ఎంతమంది చేస్తున్నారు? చేయొద్దండి ఒకసారి. ఎంతమంది చేస్తున్నారు? చేయండి, అందరూ కూడా చేయండి. తినే ముందు ప్రార్థన చేయండి. తినే ముందు వేడుకోండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం ఉన్నాయి కదా. అహం వైశ్వానరో భూత్వా, ఇవన్నీ కూడా చెప్పుకుని కళ్ళు మూసుకుని దాని అర్థం కూడా తెలుసు మీకు, తెలుసుకోండి. లేకపోతే పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆ అర్థాలని భావన చేయండి. ఇదంతా క్రమం కదా, ఇదంతా పద్ధతి కదా. ఇవి మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు మనం తినే ఆహారమే మనగా పేరుకుపోతోంది, మన శరీరం అవుతోంది. వేరేం కాదు కదా. తిన్న అన్నమే కదా ఈరోజు ఇట్లా తయారై నడిచేది, తిరిగేది, అంతే కదా. తీసుకున్న ఆహారమే కదా ఈ రకంగా తయారయ్యేది. సో అందువల్ల నా ఆహార సమయంలో మనం నిష్ఠగా ఉన్నప్పుడు, లేదా ఆ పరమాత్మని ప్రార్థన చేసినప్పుడు దానివల్ల మంచి ఫలాలు మనకి వస్తాయి. ఆ రకంగా తస్మాన్ మోక్షాయ